అంటే బేసిక్గా మొన్న కూడా జూబ్లీహిల్స్ విషయంలో మనం చూసాం. కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలోనే ముస్లిం కమ్యూనిటీని ఫోకస్ చేస్తూ మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీ ఇవ్వడమా, మినిస్ట్రీ ఇవ్వడమా, రకరకాల అంశాలు. అంటే ఇక్కడ జరుగుతుంది ఒక్క కమ్యూనిటీని పైకి రావాలనుకునే ఆలోచన. ఎవరిని పైకి తీసుకొస్తారయ్యా? ఏ ముస్లిం కమ్యూనిటీని వీళ్ళు పైకి తీసుకొస్తున్నారు? మీరు చంద్రాయణ గుట్టకెళ్ళండి. మొన్న కూడా అరబ్బులు నా దగ్గరకు వచ్చి పోయినారు పాపం, బాధలు ఇబ్బంది చూసుకొని. ఓపెన్ చెప్తున్నా, చంద్రాయణ గుట్ట ఓండి. ఎవరి కాన్స్టిట్యున్సీ అది? అక్బరుద్దీన్ కాన్స్టిట్యున్సీ. అరబ్బులు అంటే ఎవరు? ముస్లింలు. వాళ్ళ జూనియర్ కాలేజ్ బంద్ చేయించేసిండ్రు వీళ్ళు, వక్ఫ్ ప్రాపర్టీస్. వాళ్ళ డిగ్రీ కాలేజ్ బంద్ చేయించేసిండ్రు వీళ్ళు, వాళ్ళ స్కూల్ బంద్ చేయించిండ్రు వీళ్ళు, వాళ్ళ హాస్పిటల్ బంద్ చేయించిండ్రు వీళ్ళు. వాళ్ళ మీద అన్యాయాలు జరుగుతుంటే పోలీస్ స్టేషన్ లో దిక్కు లేదు వాళ్ళకి ఒక కంప్లైంట్ రాయించుకోవడానికి. వాళ్ళ ఆడకూతుళ్ళకి అన్యాయం జరుగుతుంటే దిక్కు లేదు వీళ్ళకి. వీళ్ళ ముస్లింలకు న్యాయం చేసేది. మీకు సెంట్రల్ గవర్నమెంట్ యాప్ ఇచ్చింది, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఏవేవైతే ఉన్నాయో దాంట్లో అప్లోడ్ చెయ్యండి. సరే యాప్ ఇచ్చింది, అప్లోడ్ చేయండి అని. ఒక్కడు ఇప్పటిదాకా మొత్తం తెలంగాణ వినండి, దమ్ముంటే ముస్లింలు కూడా వినండి ఈ మాట. आज तक एक वक्फ बोर्ड प्रॉपर्टी भी केंद्र सरकार बनाया सो ऐप में आज तक अपलोड नहीं हुआ. क्यों? कांग्रेस एमआईएम इकट्ठा पूरा वक्फ बोर्ड प्रॉपर्टी खाना चाहता है. వీళ్ళ ముస్లింలకు న్యాయం చేసేది వీళ్ళ దొంగలయ్యా. ఇప్పుడు బడకర్ ఏక్ దొంగలు నాయన వీళ్ళందరూ. ఇప్పుడు అదే చంద్రాయణ గుట్టలో ఈ రోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇద్దరు ముస్లిం అయితే జహాంగీరు ఇబ్రాహిమేనా బాగా గంజాయి, స్టెరాయిడ్లు, మందు, మత్తు పదార్థాలు తీసుకొని ఇద్దరు ఆటలు చనిపోయినారు కదా. మరి ఇది ఏ దేవుడంట? రేవంత్ రెడ్డిని అడుగు. మేమైతే మరి తప్ప తాగి కళ్ళు, సారాయి, ఈత కళ్ళు తాగి ఏనైనా దేవతలు, మా సమ్మక్క సారక్క జాతరలు, మా ఊరి పొలిమేర దేవతలు, పెద్దమ్మ తల్లి మేము పూజలు చేసుకుంటాం, బలిలుచ్చుకుంటా. మరి ఈ డ్రగ్గులు, ఈ నల్ల మందులు, ఈ స్టెరాయిడ్లు మరి ఏ దేవుడు కర్పించుకుంటా ఇబ్రహీం గారు, జహంగీర్ గారు చంద్రాయణ గుట్టల ఆటోలో చనిపోయినారంట. చాడుగు మరి రేవంత్ రెడ్డిని తెల్లటోపి పెట్టుకొని జవాబిస్తాడేమో చూద్దాం. జాలి 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 వేసుకో. ఇట్లా లాంటి వాళ్ళ వల్ల రాజకీయాలు కూడా భ్రష్టు పడుతున్నాయ్యా. పంచాయతీ ఎలక్షన్స్ లో పెద్ద మోసం ఏం జరుగుతుంది తెలిసిన? ఓ పంచాయతీ ప్రెసిడెంట్ కి వచ్చేది 6,000-6,500 జీతం. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలంగాణలో ప్రతి ఓటర్ ఆలోచించుకోవాల్సిన విషయం. కుల్లం కుల్ల ఆక్షన్కి వేస్తున్నారు, వేలం పాటకి వేసినట్టు వేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరైనా పంచాయతీ ప్రెసిడెంట్ గా నిలబడాలంటే 1.5 వరకు నువ్వు నీ ఇష్టం వచ్చాడు బలాదూరుగా కనుక నువ్వు ఖర్చు పెడితే నిన్ను నేను పోటీలో కూడా గెలిపిస్తా అంటుంది. ఓ పంచాయతీ ప్రెసిడెంట్ 6,000 రూపాయలు 6,500 జీతాలు తెచ్చుకునేటోడికి నువ్వు 1.5 పెట్టి ఎవడైనా పెళ్లి చేపిస్తావు, అయితే ఏదైనా బుక్ స్టాల్ కట్టిస్తావు, గుడికి డబ్బులు ఇస్తావు అనుకుందాం. ఎలక్షన్స్ ముందు అసలు ఏడ నుంచి వచ్చినాయి నీ దగ్గర 1.5 రూపాయలు? నువ్వు 1.5 రూపాయలు ఖర్చు పెడితే రేపు గమ్మున కూర్చుంటావా? తినవా? ఫండ్లు తినవా? భూములు తినవా? ఆడకేడకు దొంగ లెక్కలు రాయవా? మళ్ళీ ఇప్పుడు ఏడ నుంచి వస్తాయి ఫండ్స్? కాంగ్రెస్ గవర్నమెంట్ కి 150 కోట్లకు ఒక ఎకరం అమ్ముకున్నారు కోకాపేట్ల. ఎమ్మెల్యేలకు కాన్స్టిట్యుయెన్సీ ఫండ్స్ దీనికి రూపాయి లేదు. ఈ 1.5 ఖర్చు పెట్టే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే పంచాయతీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నిలబడాలనుకుంటారు. కొంచెం అక్కలు ఓపెన్ చేసి ఆలోచించి నిలబడండి. సో మీరేమంటారమ్మా, రేవంత్ రెడ్డి గారు ఇంతమంది అంటే దేవతల మీద లేదా దేవుళ్ళ మీద చేసిన విమర్శల మీద మీరేం చెప్తారు? ఆయన ఏమన్నాడే, పెళ్లిగానోడికి ఓ దేవుడు అన్నాడు. మరి ఏబీవీపీలో ఒట్టు పెట్టుకున్నప్పుడు ఈయన మరి పెళ్లిగానోడు కదా అప్పటికి, మరి ఆ దేవుడు ఈయనే పూజించుకున్నాడు కదా. 2 తప్పతాగినోడుకో కళ్ళు ముంతలు పెట్టేటోళ్ళకి మా ఊరి పొలిమేర దేవతలు ఉన్నాయి అన్నాడు. మరి ఈయన పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు, మరి ఈయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మరి పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చాడు, సమ్మక్క సారక్క దాని విన్నాడు. మరి ఈయన ఏం తాగిపోయినాడా? తాగిన కుండలు తీసుకొని పోయినాడు అమ్మోర్ తల్లి దగ్గరికి. మరి 2 పిల్లల దేవుడు ఉన్నాడు అన్నాడు. కొంచెమన్నా ఇక నా నోడితే నేను అనలేకపోతున్నా నేను ఈ వ్యక్తిని ముఖ్యమంత్రి అని.
ఈయనకు దేవుడి మీద లేదు మర్యాద గాని నాకు రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రి మీద నాకు మర్యాద ఉంది. ఎడవడితే అట్లా మాట్లాడలేము. మరి భార్య సమేతంగా మనవన్న మనవరాలను తీసుకొని పోయినవి 2 పెళ్ళాల మా వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఏంది మనం ఇంకో పెళ్లి చేసుకుని రాదుందా నీకు? లేదా మనవాళ్లకు మనవరాళ్లకు 2 పెళ్లిళ్ళు ఎట్లా చేసుకోవాలి ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకుపోయినావా నీవు? గొడ మీద పిల్లివాటమా? నీకు ఆ 2 పెళ్ళాల దేవుడే చూపిస్తాడు, నీకేం చేయాలో శాస్త్రి చేస్తాడు వెంకటేశ్వర స్వామి. బొట్టు పెట్టుకొని ఏబీవీ పిల్ల తిరిగిన చూడ అందరికి ప్రాణనామాలు పెట్టినట్టు లేదా చాలా పెద్ద భక్తుడు అని ఆ బ్రహ్మచారి దేవుడు చేస్తాడు. మొన్ననే ఒక సినిమా రంగం ఆయనకు చేసిండు తోకతో బాగా, నీకు చేస్తాడు తోకతో. మా పెళ్లి కాని బ్రహ్మచారి ఆంజనేయ స్వామి. ముంతకల్లుల అమ్మోరు తల్లి అన్నావు కదా, రాత్రి శివం ఎత్తిందనుకో పెద్దమ్మ తల్లి, ఇది పడుతుంది నీకు పక్కనేనా ఇల్లు, పరుపు మీద ఇది పడుతుంది. ఇల్లు చూసుకుందామా రేవంత్ రెడ్డి గారు? ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలు అయితాయి. పెద్ద పెద్ద మాటలు దేవుణ్ణి పట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు. అన్నిటికీ నీకు జవాబు వస్తుంది. నువ్వెంతవా? నీ సైజ్ ఎంత? నీ లైఫ్ ఎంత? ఒక్క చుక్క కూడా కాదు నువ్వు. హిందూ సనాతన ధర్మ మహాసముద్రం నువ్వు ఒక్క చుక్క కాదు, ఒక ఆవ గింజ కాదు. నువ్వేం చేసుకోలేవు. నువ్వు దేవుణ్ణి పట్టుకొని దండలు చేసుకుంటున్నావు. నువ్వు ఒక వ్యక్తివా? నీదొక వ్యక్తిత్వమా నాయన? 14 మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కాదు నాన్న, ఇది మేనిఫెస్టో అంటుందని. ఇప్పుడు మేనిఫెస్టో అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్తారు. వాళ్ళ మీద ఇది మేనిఫెస్టో ఎట్లయితే ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో అని అంటున్నారు. మేనిఫెస్టో అంటే గవర్నమెంట్ మేనిఫెస్టో, అది రావాలి. వీడు మేనిఫెస్టో కాదు, ఆక్షన్ కేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదవండి ఆర్టికల్ తెలుస్తుంది. మీ అంచనా ప్రకారం దీని వెనకున్నది కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్? అంటే మీరేమనుకున్నారు? ఏదో ఒక పార్టీ అర్థం కావట్లేదు. ఏం అడుగుతున్నావు నువ్వు? కత్తితో కోస్తావా గొడ్డలతో కోసుకుంటావా అని అడుగుతున్నావు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు వాడు, ఎప్పుడైనా నాకు ఫరకపడదు. ఎవరు వెనుక దేనికుంటే మనకేంది? మునుగోడు నియోజకవర్గం, చందూరు మండలం, మా హసీనా చెల్లెలు 73 లక్షలు ఇచ్చుకొని సర్పంచ్ పోస్ట్ తెచ్చుకుంది. మరి ఏడకెంచి సంపాదిస్తుంది మరి 73 లక్షలు? ఏం చేసి 73 లక్షలు మళ్ళీ సంపాదించుకుంటే? మొన్నోడు ఒక తమ్ముడు పెట్టిండు 1.5 కోటి. నువ్వు వేలం పాట దేనికేస్తున్నావు? ప్రజలకా? ప్రజల భవిష్యత్తుకా? ఈ రోజు ప్రజల భోజనానికా? తెలంగాణ రాష్ట్రము బంజరం 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 అని ఎండగొట్టి రైతులను బతకనీయకుండా చనిపోతున్నారు. 150 కోట్ల రూపాయలు ఎకరానికి అమ్ముకుంటున్నావు. దేనికి అమ్ముకుంటున్నావు చెప్పు నువ్వు? కోకాపేటలో 150 కోట్లకి ఒక ఎకరం అమ్మడి పోతుంది. కోకాపేటలో ఎంత పెద్ద అపార్ట్మెంట్లు కట్టడానికి? కనీసం అంటే 5 కోట్లు 6 కోట్లు 10 కోట్ల రూపాయలు ఉండే అపార్ట్మెంట్ కట్టడానికి ఎన్నైనా అప్పు తీరుస్తాం అంటున్నారు. అక్కడ ఎవడుంటాడు? డబ్బు నాసాము ఉంటాడు. మరి ఇండ్లు లేనోడు బతికేంటి? భూమి వాడిది కదా, భూమి తెలంగాణ రాష్ట్రంది కదా. అంటే తెలంగాణ రాష్ట్రం ప్రజల భూమి లాభాలు చేసుకోకూడని గవర్నమెంట్ నువ్వు భూమిని ఆసామి పెద్దోనికి అమ్ముకొని 10 కోట్ల అపార్ట్మెంట్లు తెస్తుంటే ఇండ్లు లేనోడేమైపోవాలిడా? వాని భూమి నీకు ఎవడిచ్చిండు హక్కు అమ్ముకోవడానికి? అవి అమ్ముకో. సర్పంచ్ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్ ప్రెసిడెంట్ ని నువ్వు అమ్ముకో, కొనుక్కో. అరే తెలంగాణ ప్రజలారా, అరే ఓటరా, దేవుడా నీ చేతిలో ఉందిరా నాయన తెలంగాణ భవిష్యత్తు. కాంగ్రెస్ కేసినా బీఆర్ఎస్ కేసినా ఒకడు తక్కెట్ల వీడెక్కువ అమ్ముకుంటున్నా, నేను వీడెక్కువ అమ్ముకుంటున్నా అని అమ్ముడు పోతావు గాని నీకు న్యాయం దొరకదు నాయన. కళ్ళు తెరుచుకో, కళ్ళు తెరుచుకో. కానీ ఒకటి ఏంటంటే ఈ 3000 కోట్లు ఏదైతే వీళ్ళు హిందువుల్ని బాగు పెట్టరు, వీళ్ళు హిందూని బాగు చేయరు, ముస్లిం ని బాగు చేయరు, క్రిస్టియన్ ని బాగు చేయరు. వీళ్ళు మతాన్ని అమ్ముకుంటారు, అమ్ముకొని నీకు మోసం చేస్తారు. కానీ అంటే 3000 కోట్లు ఏదైతే రిలీజ్ కావాలనే ఫండ్స్ గురించి చెప్తున్నారో, మరి ఈ ఫండ్స్ గురించేనా ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఫెంటాస్టిక్, మంచి ప్రశ్న వేసినావు పవన్. వీళ్ళకి డబ్బులు కావాలి ఇప్పుడు, డబ్బులు శాంతం అయిపోయినాయి. నువ్వు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే నీకు ఫండ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మీ ఎలక్షన్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎట్లా వస్తుంది? అందుకే వీళ్ళు మున్సిపల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేటర్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎప్పుడు చేస్తారో నాకు నమ్మకం లేదు. సర్పంచ్ ఎలక్షన్లు చేసుకొని డబ్బంతా తెచ్చుకొని శాంతం తినేస్తారు వీళ్ళందరూ. బీసీలకి 42% అనేది పోయింది, ఇప్పుడు 17% బీసీలకు పోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారని బీసీలు క్వశ్చన్ చేస్తే 3000 కోట్లు రావాలనేది ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానం. బీసీ 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 అని మాట్లాడుతున్నారు. వరంగల్ మొత్తం సర్వనాశనం అయిపోయి ఈరోజు తిండికి కూడా కష్టపడి, ఒకప్పుడు కనీసము
బట్టల మిల్లు, పేపర్ మిల్లు ఉండేది అక్కడ, బట్టల మిల్లు ఉండేది అవును, అవును. వరంగల్లో. అవును. ఈ రోజు తిండికి తిప్పలకు లేకుండా రోడ్ల మీద పడి దాదాగిరీలు చేసుకుంటా పాపం రాజకీయాలు చేసుకుంటూ పనికొచ్చేది ఒక్క పని చేయకుండా వరంగల్ మొత్తం ఎంత మంది బీసీలు పెద్దలిండ్లు, పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్ల బీదరికెంతో కొట్టుకోబోతున్నాయి. ఉమ్, కరీంనగర్ ముందు పోయింది దానికన్నా, హాస్పిటల్ ఇండస్ట్రీ అనుకుంటూ. అవును. ఎక్కడ కాకుండా పోయింది వరంగల్. ఏది మరి మా బీసీలేరి? నాయన మీకు ఒకటే మాట చెప్తా, నాకు ఒక కార్పొరేటర్ తెలుసు, నాకు ఒక కాంగ్రెస్ కార్యకర్త తెలుసు, నాకు ఒక బీఆర్ఎస్ కార్యకర్త తెలుసు, నాకేదో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనులు జరుగుతాయని ఓట్లు వేయకండ్రా బాబు. వీడు ఎవ్వడు నీకు పనులు చేసి పెట్టాడు, ఆయనకే దిక్కులేదాడ, నీకేం చేయలేడు వీడు. సిర్ఫ్ ఈ రోజు శుభ్రంగా చెప్తున్నా, బీహార్ లో కూడా ఓడిపోయినరు కాంగ్రెస్ వాళ్ళు, రేపు వెస్ట్ బెంగాల్ లో కూడా ఓడిపోతారు. ఈ రేవంత్ రెడ్డి గారు అడ్డమైన దారులు తొక్కి హిందూ దేవుళ్ళని అందరినీ తిట్టి ఆ టోపీగాడు ఎత్తులపై పుట్ట పెట్టుకొని ఆడు నువ్వు ఒకటే అనుకుంటూ, నేను పాకిస్తాన్ మన పాకిస్తాన్ అనుకుంటా, ఇంతకీ ఆడనీతి మీద టోపీ పెడుతుండు ఈ క్యాండిడేట్. ఆ బీద ముస్లిం తలకాయ మీద కూడా టోపీ పెడుతుండు, ఆడ కూడా ఏం జరుగుతలేదు. నీకు హిందూకి నీకేం జరగదు. హైలైట్ ఏంటంటే దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు అన్నిటి మీద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ఏమన్నా జూబ్లీహిల్స్ దెబ్బ నుంచి బయటకు రాలేదేమో ఇంకా కేటీఆర్ గారు. ఉమ్, ఆ దెబ్బ నుంచి సుస్తయి బయటకు వస్తలేడేమో.